కరీంనగర్లో అనూహ్యంగా కురుస్తున్న భారీ వర్షాల దాటికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దు అయింది. అయితే వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ రోడ్ షోలకు యథావిధిగా సీఎం హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి వరంగల్ బయలుదేరినట్లు తెలుస్తుంది. మరోవైపు క్యూమిలో నింబస్ మేఘాల ప్రభావమే ఈ అకాల వర్షాలకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ ప్రకటించింది. అలానే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే అనూహ్యంగా కురిసిన వర్షాల కారణంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దు అయినట్లు తెలుస్తుంది. ఇంకోవైపు అయితే వరంగల్ వెస్ట్ అలాగే ఈస్ట్ జోన్లలో పర్యటన అయితే కొనసాగినట్లు తెలుస్తుంది. అయితే వర్షాల నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? ఈ రోజు కురిసినటువంటి భారీ వర్షాలకు ముఖ్యమంత్రి టూరు రద్దయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఇటు వరంగల్ లోపల, తర్వాత కరీంనగర్ లోపల భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా కరీంనగర్ లోపల అయితే పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ కూడా జరిగింది. పార్లమెంటు పరిధి లోపల ఉన్నటువంటి కరీంనగర్ హెడ్కే కేంద్రంగా ఇటు 7 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేపట్టినటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షాలకు ఇటు సభా ప్రాంగణం అంతా మొత్తం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి సభ ఉంటదని చెప్పి అందరూ కూడా అనుకున్నా కానీ ఒక్కసారి వాతావరణం లోపల వచ్చినటువంటి మార్పుల కారణంగా హెలికాప్టర్ వచ్చేటువంటి అవకాశం లేనటువంటి కారణంగా ముఖ్యమంత్రి టూరును రద్దు చేస్తున్నట్టు అయితే కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం కూడా జరిగింది. ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి టూర్ రద్దయినట్టుగా ప్రకటించింది. ఈ నేపథ్యం లోపల ఇటు వరంగల్ కు మాత్రము రోడ్డు మార్గాన వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ లోపల ఇటు ఏదైతే బహిరంగ సభలకు బదులుగా రోడ్డు షో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. రోడ్డు మార్గంలో వచ్చి వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ లోపల అయితే రోడ్డు షోలు నిర్వహించడానికి అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే కాసేపటి క్రితమే ప్రకటించారు. హైదరాబాద్ నుంచి అయితే ఇటు వరంగల్ కు బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనకు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.